ఆ రెండింటి మధ్య మన జీవితం అనేది మధ్యలో ఉంటుంది. మనం ఖచ్చితంగా మధ్యలో ఉంటే ఒకసారి సక్సెస్, ఒకసారి అపజయం నుంచి మనం నేర్చుకోవటం. అది ఫ్యామిలీ మ్యాటర్ అయినా, బిజినెస్ అయినా, ఎనీ ఇండస్ట్రీ అయినా. చాలా హ్యాపీగా ఉంది మీ విషయంలో మాత్రం. ఎందుకంటే మీరు ఒక ప్యాషన్ తో వచ్చారు, భారీ బడ్జెట్ సినిమాలు తీశారు, కొన్ని డిజాస్టర్స్ కూడా అయ్యాయి, ఓపెన్ గా చెప్తాను. ఇంత ప్యాషన్ గా ఆయన తీస్తున్నప్పుడు, ఈ సినిమా ఫ్లాప్ అవుతున్నప్పుడు మరి ఆయన ఫైనాన్షియల్ గా ఎట్లా డీల్ చేసుకుంటున్నారు? ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి కావాలి కదా అని అనుకున్న వాళ్ళు మా లాంటి వాళ్ళని కూడా అందరం ఉన్నాం. అందుకే మీకు సక్సెస్ వచ్చింది అనేసరికి కొంచెం హ్యాపీ అనిపించింది. ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్ ఈ సక్సెస్? వెరీ హ్యాపీ అండి. మోర్ దెన్ ఆల్ అంటే మళ్ళా కొత్త ఆక్సిజన్ వచ్చిందో, కొత్త లైఫ్ వచ్చిందో అన్నట్టు ఫీల్ అవుతున్నాను. ఆల్ ద అదర్ సక్సెస్ ఆర్ డిఫరెంట్ అండ్ ఎస్పెషల్లీ దిస్ వన్, ఓకే, ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్ ఆఫ్ లైఫ్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇట్స్ నాట్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద సక్సెస్, టైమింగ్ ఆఫ్ ద సక్సెస్. రైట్. వాజ్ లాస్ట్ 1 year we're thinking అంటే సక్సెస్ ఇస్ ఇంపార్టెంట్. అవును, మనం ఎన్ని మాట్లాడినా, ఎన్ని చేసినా ఫైనల్ గా ఇట్స్ సక్సెస్ అండ్ ఇట్ షుడ్ బి అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎవ్రీ వన్. సో దేర్ ఆర్ డేస్ వెన్ ఐ థాట్ వై కాంట్ ఐ క్విట్ అని. ఎందుకంటే అవసరమా, at the same time something is bothering me. Okay, should never quit when people want dig చేస్తుంది and failure తో quit out ఉన్నది it's not the example I want to set to anyone. Okay, అవును, అంటే అక్కడ నుంచి ఉండాలనుకోలేదు. అవును, అక్కడ నుంచి వచ్చిన తర్వాత నన్ను చూసి చాలా మంది వచ్చారు, అవును, సక్సెస్ అవుతున్నారు. ఈ టైంలో నేను వెళ్ళిపోతే the example I'm going to create is don't come to movie field అని. Right. It's not the movie field, it's my mistakes, whatever it happened. No. So I can't attribute to the movie field. And నేను వెళ్ళిపోతే కనుక ప్రతి ఒక్కళ్ళు రేపు రావాల్సిన వాళ్ళకి నన్ను ఎగ్జాంపుల్ గా చూపిస్తారు. అవును, వచ్చి వెళ్ళిపోయాడు ఎందుకు అనిల్ శంకర్ లాగా చేతులు కాల్చుకుంటా. ఎగ్జాక్ట్లీ వాట్ ఎవర్ ఐ అచీవ్డ్ ఇస్ వానిష్డ్ అంతే. సో ఇప్పుడు అనుకోండి, I can tell to everyone that మళ్ళీ ఇట్స్ వన్ ఆఫ్ ద బిజినెసెస్. ఒక రోజు హై ఉంటుంది, ఒక రోజు లో ఉంటుంది. It's a pattern and just learn from your mistakes and you'll be successful. Okay, అంటే ఒక రకంగా ఈ సినిమా హిట్ మీకు రీబర్త్ లాంటిదా? రీబర్త్